మనవి మొక్కజొన్నలు ఉన్నాయని మొన్న ఒక వీడియో పెట్టినాం కదా, ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అని చెప్పేసి డిస్ప్లే పైన కూడా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాము. సో ఇంకా రేట్ అనేది మనకు గింజలను బట్టి 1600 నుంచి 1800 వరకు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మనకు తూకాలు వేసి ఇస్తామని చెప్పినాం కదా. సో మన వాళ్ళు కాల్ చేశారు, దేవుళ్ళు వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి ఏమంటున్నారంటే, అన్న 1500కి ఏమన్నా పంపించామన్నా అని అడుగుతున్నారు. 2200 ఉంటేనే రైతు గిట్టుబాటు అవుతుంది. 1600 నుంచి 1800 ఉంది రైతు. ఇది 1800 అంటే కనీసము పెట్టుబడికి కూడా రాదని మేము బాధపడుతుంటే 1500కి ఇచ్చామన్నా అంటారు. అంటే పుండు మీద కాగి పడుతుంది చూడు, అట్లా వీళ్ళు కూడా. అంటే యాటికి విన్నాక కనీసం ఏందో 16 నుంచి 1800 అన్నాడు. కనీసం 6 కన్నా తీసుకుందామనిలే. 1500కి ఇచ్చి మళ్ళీ ఇక్కడ మనం సంచులకి ఎత్తి సంచి డబ్బులు మనమే పెట్టుకోవాలంట. ఇక్కడ నుంచి పులివెందులకు ఆటోకి తీసుకోవాలి, పార్సల్ డబ్బులు మనమే ఆటోకి డబ్బులు ఇచ్చుకోవాలంట. కొరియర్ మనమే చేయాలంట. ఇది ఎట్లా మనుషులు చూడండి. ఒకవేళ అన్నీ ఒకరే తీసుకున్నారంటే ఏదన్నా ఒక పెద్ద వెహికల్ పిలిచి మనం పంపించచ్చు, అదొక రకం. కానీ అట్లా అయిపోయింది సమాజం. ఏం చేద్దాం? ఏదో 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాము, రైతు బాగుపడతారు అనుకోరు. ఇంకా 100 ఏమన్నా తక్కువ ఇచ్చామన్నా అదే కొనే వాళ్ళ దగ్గర అయితే కన్నా ఇప్పుడు మాతో 1600 కొనుక్కొని వినారనుకో, వాళ్ళు 2000 చెప్పినా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అదే రైతు ఒక 100 రూపాయలు ఇన్నా ఉన్న రేటు కన్నా అని అడిగితే 100 రూపాయలు తక్కువకి అడుగుతారు. అట్లా అయిపోయింది సమాజం. మన కులాయిపు వచ్చిన ఈరోజు మొక్కజొన్నలు కుప్పదేను చెప్పు కులాయిప వ్యాపారస్తుడు మొక్కజొన్నలు అమ్ముతున్నారు అనుకో, సపోజ్ 1800 ఉంటే వ్యాపారస్తుడు 2000 చెప్పినా తీసుకుంటారు. అదే మన రైతులు 1600 ఉంది కదా, 1700 ఇన్నా అంటే రైతు పండించిన పంటకు తక్కువ రేటు అడుగుతారు. అదే వ్యాపారస్తులు ఇంకో వ్యాపారస్తులకైతే డీలింగ్ బాగుంటుంది. ఎందుకు మరి అలా అంటే 100 రూపాయలు ఎక్కువైనా పర్లేదు తీసుకుంటారు. రైతు దగ్గర మనకు 100కి తక్కువే కావాలంటారు, రైతు దగ్గర చాలా తక్కువ కావాలంటారు. ఎలా అది? అంటే కష్టపడి పండించాం కదా. ఎన్నాళ్ళకు లేకపోతే మనం స్టార్టింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు, ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాం మొక్కజొన్న గురించి, ఎట్లా పెడుతున్నాము, ఎట్లా పైరు ఉంది అని, ఎంత పెట్టుబడి పెట్టినాము, ఎన్ని మందులు వాడినాము, ఎన్ని మందులు కొట్టినాము, ఏంది అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రేటు కింద తక్కువ అడుగుతారు. ఓకే, మనం ఎన్ని చెప్పినా ఏం కాదు, కానీ ఎంత ఇబ్బంది పెట్టినా రైతు పండియడం ఆపడు, గుర్తు పెట్టుకోండి. మనము మామూలుగా అనేది ఏదో పెద్దవాళ్ళు ఒకటి సాంగ్ చెప్పినారు, మనము రైతు పండిస్తే కానీ మనం తినలేము, దాన్ని డౌన్లోడ్ చేసుకోలేము కదా అని చెప్పేసి. అట్లా మనం ఎన్ని నీతులు చెప్పినా సెల్లో కానీ ఆల్రెడీ మొక్కజొన్నలు కొనేసినారు. మీరు ఇంకెవరు అడగద్దండి. 1700కి ఫిక్స్ అయిపోయింది. మొత్తం ఒక 60 క్వింటాలు తగ్గవచ్చు. అన్నీ ఒకరే తీసుకుంటున్నారు. తోట దగ్గరికి వస్తున్నారు, వాళ్ళే తూకం వేసుకొని వాళ్ళే ఎత్తుకొని అన్నీ వాళ్ళే పెట్టుకొని క్యాష్ కాటా మీదే క్యాష్ ఇచ్చి మాకు క్వింటా 1700తో తీసుకొని పోతాం. ఓకే బాయ్. కుప్పది 18 వచ్చారు, ఎత్తుకొని పోతారు. ఓకే బాయ్. ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకి షేర్ చేయండి, ప్రతి రైతుని సపోర్ట్ చేయండి. బృందాలరి జయ రైతు బిడ్డ. బాయ్.